రాయ్పూర్ మైదానంలో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి అందరినీ అలరించాడు. ఈ మ్యాచ్కు ముందు వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగు తీసి గట్టిగా గాలిలో పిడికిలి బిగించి తన ఆనందాన్ని చాటుకున్నాడు. అంతేకాదు 60 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 9వ సెంచరీ బాదటమే కాకుండా టీ20 క్రికెట్ లో 14,000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ తన విజయంపై చాలా లోతైన విశ్లేషణ చేశాడు. ఈ సెంచరీ తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణాన్ని వివరిస్తూ ప్రెజెంట్ మాకు పాయింట్ల ప్రాధాన్యత తెలుసు, అందుకే ఈ సెంచరీ తర్వాత వేడుకలు పెద్దగా లేవు. సో జట్టు స్కోర్లో నా వంతు సహకారం అందించాలనేది నా స్పష్టమైన ప్రయత్నం. నేను బాగా ఆడుతున్నప్పటికీ గత మ్యాచ్లలో పరుగులు రాకపోవటం నన్ను లోపల కలచివేసింది. ఎందుకంటే మైదానంలో జట్టు కోసం అత్యుత్తమంగా రాణించటమే ఎప్పుడూ నా లక్ష్యం. సో సెంచరీ సాధించామా లేదా అనే దానికంటే మ్యాచ్ను ఫినిష్ చేయడం, చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించటమే అత్యంత ముఖ్యమని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక ఒత్తిడి అనేది ఒక గౌరవం అని ఎందుకంటారో కారణం ఉంది. అది మనల్ని ఎప్పుడూ వినయంగా ఉంచుతుంది, ఆటపై దృష్టి పెట్టేలా చేస్తుంది. సరైన ఒత్తిడి ఎప్పుడూ మన ఆటను మెరుగుపరుచుకోవటానికి సహాయపడుతుంది. ఈ మ్యాచ్లో ఖాతా తెరవడానికి ముందు నేను కొంత కంగారు పడ్డాను. నిరంతరం మెరుగుపడటానికి చాలా శ్రమ అవసరం, కానీ అదే మనల్ని ఒక స్థాయికి పైకి తీసుకెళ్తుంది. మన అపజయాలే మనల్ని మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి మునుపటి ప్రదర్శనలు ఇచ్చేలా పురిలి కొల్పుతాయి. అవి మనల్ని మళ్ళీ సరైన దారిలోకి తెస్తాయని కోహ్లీ వివరించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా నాకు బ్యాటింగ్ అంటే అమితమైన ఇష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడటాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తాను. ఈ ఆట ఏదో ఒక రోజు ముగిసిపోతుందని నాకు తెలుసు. అందుకే మైదానంలో ఉన్న ప్రతి క్షణం నా మనసును, నా ఆత్మను పెట్టి ఆడతాను. ప్రతి రోజును సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.